హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వీడియోలో ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. బాయిల్డ్ ఎగ్స్తో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే అన్నం, చపాతీ ఇలా ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికోసం ముందుగా 5 ఉడికించిన కోడిగుడ్లను తీసుకోవాలి. సో ఇలా ఉడికించిన కోడిగుడ్లని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఎల్లో పార్ట్ని పక్కకు తీసేసి వైట్ పార్ట్ని ఇలా పొడువుగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఎల్లో పార్ట్ని ఇలా ముక్కలుగా చేయకూడదు అనుకుంటే అలా రౌండ్గా కూడా వేసేసుకోవచ్చు. సో ఇలా మీరు తీసుకున్న బాయిల్డ్ ఎగ్స్ అన్నిటినీ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసిన కోడిగుడ్లని కాసేపు పక్కన ఉంచుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పును కలిపి 1 టేబుల్ స్పూన్ వరకు వేసి ఇవి కాస్త వేగిన తర్వాత 4 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా సన్నటి ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత మంచిది, అంత త్వరగా వేగుతాయి కూడా. ఈ ఫ్రైకి ఉల్లిపాయలు అనేవి కాస్త ఎక్కువగానే పడతాయి. ఇక్కడైతే నేను 4 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని ఇలా కట్ చేసుకుని యాడ్ చేస్తున్నా. ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇవి త్వరగా వేగడానికి 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసి అలానే కొద్దిగా కరివేపాకును వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయలు అనేవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే రెసిపీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒక 7-8 నిమిషాలకి వీడియోలో చూపిస్తున్నట్టు మూత తెరిచి చూస్తున్నారు కదా, ఇలా ఉల్లిపాయలు అనేవి మంచి గోల్డెన్ కలర్ రావాలి. అంత ఈవెన్గా మంచి గోల్డెన్ కలర్ రావాలి అంటే మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, మీ రుచికి సరిపడా కారంని యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 1 టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేస్తున్నా. అలానే మీ రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. అంటే ఈ పొడులన్నీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లని యాడ్ చేసుకోవాలి. ఇలా కోడిగుడ్లు వేసిన తర్వాత కోడిగుడ్లు అనేవి చిదురైపోకుండా నెమ్మదిగా గరిటెతో మిక్స్ చేసుకోవాలి. ఒకసారి కోడిగుడ్లకి ఉప్పు కారం అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మరో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకోండి. నిమ్మరసం వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి హాట్గా రైస్, రోటీ ఇలా ఎందులోకైనా సర్వ్ చేసుకోండి. ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. అలానే వీడియో కూడా నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.